அருகினில் வாராய் தாராய் உயிரினை தாராய். என் காதல் குடிலொன்றை கொடுங்காம பசியாலே அழித்தே நீ கிழித்தாயடா. கிழித்தாலும் அழித்தாலும் சிதைத்தாலும் புதைத்தாலும் பழிவாங்க பிறப்பேனடா. தனன தீம் ததீம் ததீம் தன தனன தீம் ததீம் ததீம் தன தனன தீம் ததீம் ததீம் தன தீம் தன. உருகும் ஏகில் செய்த கோட்டையா மரணம் எட்டு வீண்டும் கேளடா வேட்டையா. லக 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 வெனும் முடக்கினை அறுத்திட தக 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 வெனும் சுடரினில் எரித்திட கூறாய். తీసుకురండి నా బయట కుక్కలను. இன்னைக்கு உன்னை எரிச்சு சோம்பலாக்கி என் புகையை தீர்த்துக்கிறேன்டா. வாடி
సెంగోటయ్య బలాన్ని కట్టడి చేయడానికి మీ గురించి అక్కడ చక్రాన్ని ఏర్పాటు చేసుంటారు. ఒక ఘట్టంలో నువ్వే ఆ చక్రంలోకి వచ్చి నిలబడతావు. అందులోంచి సెంగోటయ్యని మేము మా అదుపులోకి తెచ్చుకుంటాం. ఆ తర్వాత నువ్వు మదనువే. సెంగోటయ్య నీ ఒంట్లో ఉండడు. చంద్రముఖి కళ్ళకి నువ్వు సెంగోటయ్యగానే కనిపిస్తావు. నీలో ఇక సెంగోటయ్య లేడని చంద్రముఖి గ్రహిస్తే తనని తానే అంతం చేసుకుంటుంది. తగలపెట్టి నీ పగ నువ్వు తీర్చుకొని మా అమ్మాయిని మాకు అప్పగించే. నూనె పోయండి, పోయండి, ఇంకా పోయండి. కాగడా తీసుకో, తీసుకో, తగలపెట్టి నీ పగ తీర్చుకో. கதையை முடிச்சு என் பகையை நான் தீர்த்துக்கிட்டேன்டா. இது என் கோட்டை, என் சாம்ராஜ்யம். గురూజీ, సిద్ధుడు ఎందుకని తన ప్రాణాన్ని త్యాగం చేశారు? చంద్రముఖిని వేటయ్య సజీవ దహనం చేసినందువల్ల వేటయ్య ఆత్మకు శాంతి లభించకూడదని ఆ చంద్రముఖి అస్థికల్ని సిద్ధుడు ఆ గదిలో బంధించడం వల్ల అతను మరణం కోసం తప్పించాలని 2 శాపాలనిచ్చింది. అది మాత్రమే కాదు, సిద్ధుడికి మరణం సంభవించాలంటే అది చంద్రముఖి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఈ కుటుంబం కులదైవానికి పూజ చేయాలి, సిద్ధుడి శాపం తొలగాలి. దానికోసమే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. అదే ఇక్కడ జరిగింది. విధిని ఎవ్వరూ మార్చలేరు. వెళ్ళండి. నేను వెళ్ళొస్తా. చాలా సంతోషం. ఇందులో ఉంది, అన్ని సమస్యలు తీరి అంతా మంచే జరిగింది. మీరందరూ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. నా సంగతి అలా ఉంచండమ్మా. ఈ ఇంటిని ఎవరు మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి. సమాధానమే రాలేదు. మదన్ ఏడి? ఇదే సమాధానమా? పిల్లలు కనపడడం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? కారే వేరు, మన కుటుంబం అంతా ఒకటే. అది అలా నవ్వాలి. బసవయ్య, చెప్పండయ్యా, నీ మంచి మనసుకు నువ్వు బాగుంటావు. అలాగే. కానీ ఒకటి, ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటావు. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఒక వాట్సాప్ కాల్ చేయి. డిస్టెన్స్ లో ఉన్నా నీ కాల్ అటెండ్ చేస్తాను. ఓకే? అలాగే. లెట్స్ గో.
ఈ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఒక పిల్లని లైన్లో పెట్టి తీసుకుపోతున్నారే. సరే, ఈ ఇంటి రాశి ఎలాంటిది?